నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్న రేవంత్. సీఎం పర్యటన అడ్డుకోవడం తెలంగాణకే అవమానమని వ్యాఖ్య. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి. లండన్ పర్యటనలో జరిగిన ఒప్పందాలను వివరించిన సీఎం. అంజయ్యనగర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు. సీఎంసీ అధికారుల సమన్వయంతో కూల్చివేతలు. ఫీజు బకాయిలపై కమలదళం నిరాహార దీక్ష. విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్న కాంగ్రెస్. చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో చేపలకు మేతగా వేస్తున్నట్టు గుర్తింపు. అభివృద్ధికి ఆమడ దూరంలో రాజీవ్ నగర్ డివిజన్. సమస్యలతో సహవాసం చేస్తున్న కాలనీ వాసులు. వికసిత భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్రం వివక్షపూరిత వైఖరిని పార్లమెంటు సహా అన్ని వేదికల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్కు మళ్లించుకునే కుట్రలో భాగంగానే తన పర్యటనను అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. తన విదేశీ పర్యటనపై అన్ని వివరాలు తగిన సమయంలో అందజేసినప్పటికీ యూకే పర్యటనకు అనుమతిచ్చి కావాలనే అమెరికా పర్యటనను అడ్డుకున్నారని మండిపడ్డారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసమే అమెరికాలో పర్యటించనున్నట్టు స్పష్టంగా చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో తిరస్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఇది తీవ్ర ఆక్షేపణీయము. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. వాళ్ళు చెప్పిన లెటర్ లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్స్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష. లండన్ పర్యటనలో జరిగిన ఎంఓయూలు వివరించిన సీఎం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఎన్నో సంస్థలు ఆసక్తి చూపాయని చెప్పారు. మన యూనివర్సిటీలతో ఒప్పందాలకు విదేశీ వర్సిటీలు ఆసక్తి చూపాయన్నారు. డిసెంబర్ నెల ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి హైదరాబాద్లో పెట్టుబడులకు గల అవకాశాలను మరోసారి వివరిస్తామన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత యూనివర్సిటీలతో ఎంఓయూలు చేసుకునేందుకు అమెరికా పర్యటన తలపెట్టినట్లు స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్లడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డీ క్యాంపస్ లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్ షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్ లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు అంగీకరించింది. మంచి యూనివర్సిటీలను ఐవీ లీగ్ టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మన క్యాబినెట్ లోని మీకు అందరికీ తెలుసు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుని గుజరాత్కి తరలించడమే వారి లక్ష్యమని ఆక్షేపించారు. తెలంగాణపై గుజరాత్ ఆధిపత్యాన్ని అంతా ఖండించాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రధానిగా కాకుండా గుజరాత్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టు బానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో లేవనెత్తుతారు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో పదే పదే మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈ రోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్ కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈ రోజు నా పర్యటనను అడ్డుకున్నారు. కొండా సురేఖ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన రేవంత్ రెడ్డి అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. పార్టీ, మేము, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. కేంద్రం తన పర్యటనను అడ్డుకున్నా తన లక్ష్యాన్ని అడ్డుకోలేరని సీఎం తేల్చి చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసమే అధికారుల బృందాన్ని అమెరికా పంపినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న మరో 8 అక్రమ భవనాలను హైడ్రా కూల్చివేసింది. భవనాల కూల్చివేత పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సీఎంసీ అధికారుల సమన్వయంతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సమీప భవనాలు దెబ్బతిన్నాయి. జయదర్శిని రెసిడెన్సీలోని సి బ్లాక్ లో 5 ఫ్లాట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఎవరో చేసిన తప్పునకు తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని బాధితులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆశ్రయించారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగానే ఈ నష్టం జరిగిందని వాపోయారు. అక్రమంగా నిర్మించిన ఇతర భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మా ఫాల్ట్ లేకుండా మాకు లాస్ జరిగింది. పెద్దవాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్తుంటే కాళ్ళలో వణుకొస్తుంది. ఆ ప్లేస్లో ఆడుకుంటున్నారు. ఆ 5 మినిట్స్ బ్యాక్ దాకా ప్లే ఏరియా మాది. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళకేమైనా అంటే మా హౌస్ కీపింగ్ వాళ్ళు అప్పుడే క్లీన్ చేసి వెళ్ళారు. లంచ్ టైం మూలంగా మాకు గాడ్స్ గ్రేస్ ఉంది. దాని మూలంగా లైఫ్ లాస్ జరగలేదు. స్ట్రెస్ టెస్ట్ చేసి అది అసెస్ చేస్తా అంటున్నారు. మేము కమిషనర్ గారిని కూడా రిప్రజెంట్ చేసాము, రంగనాథ్ గారికి కూడా అదే చెప్పాము. ఇప్పుడు వెనకాల ఇంకా ఉన్నాయి, యాక్చువల్గా ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది ఒకటి చేసాము ఆపేసాము అని కాకుండా అట్లీస్ట్ మేము సఫర్ అయ్యాము, అది ట్రిగర్ అయ్యి మిగతా అన్నట్టుగా వేరే అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది రాకుండా అవి తీసేయమని అడిగాము. హాఫ్ ఆఫ్ ద ఏరియా బిల్డింగ్ వరకు డిమాలిష్ చేస్తున్నారు. రిమైనింగ్ పక్కన ఇంకా ఉన్నాయి. ఈ స్టిల్ మాకు ఏంటంటే స్కేర్డ్ ఇంటి మా అపార్ట్మెంట్ కూడా మొత్తం రెసిడెన్షియల్ అంతా మేము వెకేట్ చేసి బయట ఉన్నాం. ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఇంకా పగల కొట్టట్లా. సో దానికోసం మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. అది కూడా డెమాలిష్ చేయాలి, మాకు ఆ బిల్డింగ్ కూడా డెమాలిష్ చేయాలి. అది ఏంటంటే ఇల్లీగల్గా నాలా మీద కట్టేశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. బకాయిలు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తోందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ముడుపుల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రి సపరేట్ గా లేడు. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లని రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడో కొత్త బ్యాచ్ 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేది ఒక్కసారి మనం ఆలోచించాలి. విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి లేదని ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ పేపర్ లీక్ అయి అనేక మంది విద్యార్థులు చనిపోయినప్పుడు బీజేపీ నేతల పోరాటం ఏమైందని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని, గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా
పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. నిరుద్యోగ యువత విద్యార్థి అందరూ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొంతెత్తుతే దిగవచ్చి మీ మంత్రిని రాజీనామా చేపించినటువంటి సందర్భంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించి అనేక మార్పులు విద్యా విధానం తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు మోకాళ్ళు అడ్డుతున్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అమెరికా టూర్ అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. దానికి ముందుగా క్షమాపణ చెప్పి ప్రభుత్వం పట్ల మీరు విమర్శ చేస్తే చూస్తూ ఊరుకో. స్థిరాస్తి వ్యాపారిపై దాడి హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో 3 నిందితులను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ కుమార్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మాజీ ఓఎస్డీ సుమంత్ సహా పరారీలో ఉన్న వారి కోసం నగర పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఈ పేరు వినగానే ఎత్తైన మేడలు, పడవల్లాంటి కార్లతో సంపన్నులు ఉండే ప్రాంతమని అందరి అభిప్రాయం. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన రాజీవ్ నగర్ డివిజన్ పరిస్థితి అందుకు భిన్నం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగానే ఉంటుంది ఈ డివిజన్ పరిస్థితి. ఓవైపు ఆకాశ హర్మ్యాలు కనిపిస్తున్నా మరోవైపు పాతాళానికి పాతుకుపోయిన సమస్యలకు నిలయం ఆ డివిజన్. గుంతల రోడ్లు, డ్రైనేజీ లీకేజీలు, పేరుకుపోయిన చెత్త, సమయానికి రాని తాగునీరు, ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యలతో స్థానికులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన డివిజన్లలో ఒకటి రాజీవ్ నగర్. సంపన్నులకు కేర్ ఆఫ్ అడ్రస్ జూబ్లీహిల్స్ నగరంలో ఉండే ఈ డివిజన్లో సమస్యలు చెత్త కుప్పలా పేరుకుపోయాయి. గుంతలు పడిన రోడ్లు, ఇరుకు రహదారులు, ప్రమాదకరమైన మలుపులు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, పేరుకుపోయిన చెత్త, ఇలా అనేక సమస్యలు డివిజన్ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు ఆక్రమణలు సరేసరి. రాజీవ్ నగర్ చౌరస్తా నుంచి ఎర్రగడ్డ, బోరబండ, హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై గుంతలు పోడ్చనందున వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద మంజీరా నీరు రోడ్డుపై వృధాగా పోతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, ఏజీ కాలనీ నుంచి వచ్చే ప్రధాన రహదారిలోని మలుపు ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఒక ఎత్తైతే పొంచి ఉన్న ప్రమాదాలు మరో ముప్పు. ఈ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణ ఒక్కటే మార్గమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎర్రగడ్డ స్టోరేజ్ ట్యాంకుల వరకు ఉన్న మెయిన్ లైన్ అనేక చోట్ల పైపులు పగిలిపోయి లీక్ అవుతుంది. ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం వేసిన లైన్ అది. అనేక చోట్ల లీక్ అయ్యి అది పోయి డ్రైనేజ్ లైన్లో కలుస్తుంది. డ్రైనేజ్ లైన్ ఫోటోలు తీసి కంప్లైంట్ ఇచ్చాం, చేసామంటున్నారు కానీ ఏం రెక్టిఫై అవట్లా. అది రెండో సమస్య అండి. 3 మాకు పార్కుల చుట్టూ శాంక్షన్ అయిన రోడ్డు పెండింగ్ లో ఉంది. అది తొందరగా ఎగ్జిక్యూషన్ అయితే రోడ్లు అభివృద్ధి చెందుతాయి. సరే, కాలనీలో శానిటేషన్ వరకు పర్లేదు కానీ ఈ డెబ్రిస్ క్లియరెన్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెట్లు కొట్టేస్తుంది, ఎక్కడెక్కడ బారేసిపోతారు, సగం పార్కులో వేస్తారు. పార్కులో మొక్కలు అనేక విరిగిపోయినాయి వాళ్ళ మూలన. అనేకసారి చూసాం, కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ కేసు దాకా కూడా వెళ్ళింది. డ్రైనేజ్ లైను, వాటర్ లైను లీకేజ్ అరికడితే మాకు వాటర్ సప్లై పెరుగుతుంది. ఆ వాటర్ సప్లైలో మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇక రాజీవ్ నగర్ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ సంగతి సరేసరి. మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. సారథి సొసైటీ సమీపంలో ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రైవేటు స్థలంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇక పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దోమలు, దుర్వాసన పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లను వాహనాల పార్కింగ్కు వినియోగిస్తుండటంపై పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా డివిజన్ ఏర్పడినా తమ సమస్యలకు మాత్రం పరిష్కారం లభించలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలు, వర్షపు నీరు నిల్వ ఉండిపోతుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా సగం వెలుగుతున్నాయి, సగం వెలుగుతలేదు. ఫుట్పాత్లు అక్రమాలు ఎక్కువగా జరిగినాయి. ఫుట్పాత్ల మీద కార్లు పార్కింగ్ చేస్తున్నారు, ఫుట్పాత్ల పైన కారు పార్కింగ్ చేస్తున్నారు. వాటిని కూడా తొలగించే చర్యలు తీసుకోవాలని అధికారులను మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కాకుండా మేము ఓన్ గా కాలనీలో ఓన్ ఫండ్స్ కూడా వేసుకుని చేసాము. కానీ అవన్నీ ఇప్పుడు అవసాన తీసుకొచ్చేసి మొక్కలన్నీ చాలా వరకు చచ్చిపోయాయి. అలాగే మా రాజీవ్ నగర్ పార్క్ కూడా
కొంత అమౌంట్ శాంక్షన్ చేసి వీటిని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం అండి. నటరాజ్ నగర్ది చాలా కాలనీస్ అండి. ఇప్పుడు బోరబండ నుంచి అన్ని కాలనీస్ అటే వెళ్తున్నాయి. దాని రూట్ కొంత జస్ట్ స్టిచ్ అంతో లేదు, అది కాబట్టి 100 మీటర్స్ స్టిచ్. అందులో 6 హౌసులు పోతున్నాయని తెలిసింది మాకు. అది కానీ అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఇప్పుడు ఏం చెప్పినట్టు ప్రాజెక్ట్ మనకి అక్కడ హాస్పిటల్ ఓపెన్ అయింది. ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే దారి. ఆ చిన్న స్ట్రెచ్ లో పొద్దున్న మార్నింగ్ పాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని కొంచెం త్వరగా ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు అందరూ ట్రై చేస్తారని కోరుకుంటూ. కొత్త కార్పొరేటర్ వస్తే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రాజీవ్ నగర్ వాసులు అంటున్నారు. అందుకు కార్పొరేషన్ ఎన్నికలను వీలైనంత త్వరగా పెట్టాలని కోరుతున్నారు. శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ కళాశాలను విలీనం చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ధర్నా చేసింది. సెక్రటేరియట్ ముట్టడికి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం యత్నించింది. సచివాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో 97ను రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలోపతి వైద్యులతో సమానంగా స్టైఫండ్లు ఇవ్వాలని ఆయుష్ విద్యార్థులు డిమాండ్ చేశారు. స్టైఫండ్ల పెంపు కోసం ఆయుష్ విద్యార్థులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరింది. ఇతర రాష్ట్రాల్లో హౌస్ సర్జన్లకు 60,000కు పైగా స్టైఫండ్ ఇస్తుంటే తెలంగాణలో మరీ దారుణంగా 13,000 ఇస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు సుమారు 15% స్టైఫండ్ పెంచాల్సి ఉన్నా 12 ఏళ్ల నుంచి ఎలాంటి పెంపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ స్పందించకపోతే న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షలు చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. 36వ రోజు 15 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వంగా ఇప్పటికి 21వ రోజు అండి. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇంకా ముందుకెళ్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు చూసుకుంటే గర్భవతి మహిళలు కూడా ఉన్నారు. బికాజ్ మాకు నిజంగానే అన్యాయం జరుగుతుంది. అందుకే మేము 21 డేస్గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయగా కూడా ఏ రెస్పాన్స్ రాకపోతే అప్పుడు కమిషనరేట్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు మేము అసలు ఇక్కడ చదవడానికి వచ్చినామా సమ్మె చేయడానికి వచ్చినామా అనేది అర్థం కావట్లేదు. మా పేరెంట్స్ మమ్మల్ని చూసి కూడా చాలా బాధపడుతున్నారు. పాతబస్తీ ప్రభుత్వ సిటీ కళాశాల భవనంలోని 2 కారిడార్ స్లాబ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. వర్షం దాటికి ఫిజిక్స్ ల్యాబ్, న్యూట్రిషన్ కారిడార్ల పైకప్పులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కళాశాల హెరిటేజ్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో పైకప్పు ఊడిపడుతోందని తెలిపారు. త్వరలో మరమ్మతులు చేపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. క్లీన్ కంటోన్మెంట్ మిషన్ పేరిట కంటోన్మెంట్ ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. కంటోన్మెంట్ కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ భేటీలో వివిధ అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన కోసం టెండర్ ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఖైరతాబాద్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఒకే సంతకంతో 32,000 ప్రమోషన్లు కల్పించడం, పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ బోయగూడలోని మేకల మండిలో పంప్ హౌజ్ లీకై భారీగా మంచినీరు వృధా అవుతోంది. రహదారులపైకి మంచినీరు చేరి బురదమయంగా మారింది. 10 రోజులుగా మంచినీరు వృధా అవుతున్నప్పటికీ జలమండలి అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జవహర్ నగర్లోని దొండతోట సాయిబాబా కాలనీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన మామను దారుణంగా హతమార్చాడు. అల్లుడు శివ తన మామపై సుత్తితో పలుమార్లు దాడి చేయగా తీవ్ర గాయాల పాలై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని తెల్లాపూర్లో దారిదోపిడికి పాల్పడిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని 9 మంది యువకులు మార్గ మధ్యలో అడ్డగించారు. అతన్ని బెదిరించి పర్సులో ఉన్న 4,700 రూపాయలు ఎత్తుకెళ్లారు. వారిలో కొంతమంది మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మారేడుపల్లి బృందావన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. తీవ్ర కడుపు నొప్పితో దివ్య అనే మహిళ ఆసుపత్రిలో చేరగా గర్భసంచిలో కొవ్వుగడ్డ ఉందని వైద్యులు తెలిపారు. ఈ గడ్డ తొలగించేందుకు సర్జరీ చేస్తుండగా పేగు తెగి తీవ్ర రక్తస్రావమై దివ్య మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే దివ్య మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాఫియా గుట్టును సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు రట్టు చేశారు. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సంయుక్త దాడిలో భారీ ఎత్తున చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్, మియాపూర్, అమీన్పూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. లారీలో చికెన్ వ్యర్థాలను అక్రమంగా డంపు చేస్తున్న సమయంలో ఈ దాడులు నిర్వహించి ఏకంగా 100 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. షాపుల్లో మిగిలిన పనికిరాని చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న ఈ ముఠ రాత్రి వేళల్లో లారీలు, వాహనాల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ఖర్చుతో చేపలను పెంచాలనే దుర్బుద్దితో నిర్వాహకులు ఈ ప్రమాదకర వ్యర్థాలను మేతగా వాడుతున్నారు. ఈ విధంగా చికెన్ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందంటున్నారు. గత నెలలోనే దాదాపు 100 టన్నుల వ్యర్థాలను పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యుణ్ణి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 25 లక్షల విలువైన 48 కిలోల పొడి గంజాయి, 24 సీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ వరకు చదివిన నిందితుడు ఓ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు వివరించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చిన్ననాటి మిత్రుడు అంకిత్ కుమార్ అలియాస్ శివతో చేతులు కలిపినట్లు తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన బండ్యాకి అంకిత్ను శివ పరిచయం చేశాడు. బండ్యా సూచనల మేరకు విశాఖలో 48 కిలోల గంజాయిని కొనుగోలు చేసి ప్యాకెట్లలో చుట్టి ఢిల్లీకి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి వయో సంబంధిత సమస్యలపై చికిత్స తీసుకుంటున్న మల్లారెడ్డి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రేపు ఉదయం ఎంబీ భవన్కు తరలించనున్నారు. అక్కడ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనకు ఉంచుతారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కొన్ని దశాబ్దాల నుంచి అనేక రైతు సమస్యలపై పోరాడారు. మల్లారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం మల్లారెడ్డి ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తు చేసుకున్నారు.